హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే జొన్నల రొట్టెతోన బ్రేక్ఫాస్ట్. అంటే మనం మామూలుగా జొన్న రొట్టె చేస్తే మిగిలిపోతుంది కదండి, దాంతో బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ జొన్నని ఇట్లా ముక్కలుగా చేసుకొని కొంచెం నీళ్ళు పక్కన పెట్టేసుకోండి. మంచిగా ఇట్లా బ్రేక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఫస్ట్ మనం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, మిరపకాయలు, టమాటాలు, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, శనగలు వేసి కొంచెం మంచిగా ఇది చేసి కొంచెం ఉప్పు యాడ్ చేయండి. తర్వాత కూడా పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. మన చింతపండు గుజ్జు అనేది కొంచెం చేసుకొని పెట్టుకోవాలి సపరేటు. ఇవి మనం మంచిగా నూనెలో మనం ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు అనేది వేసుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి చేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారంటే కొంచెం ఎక్కువ పెట్టండి. దీనిలో నీళ్ళైతే బాగానే పడుతుందండి. నేనైతే 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి. మళ్ళీ కొంచెం తగ్గితే కొంచెం తర్వాత వేసుకున్నాను. మీరు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం లూక్వామ్ అయినప్పుడు ఇది రొట్టెలు అనేది యాడ్ చేసుకోండి. చాలా హెల్దీ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంక చూడండి, ఇంత మెత్తపడుతుంది కదా, కొంచెం కిచిడిగా కనిపిస్తుంది. కానీ చాలామంది కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి మనము పైనుంచి టేస్ట్ కావాలంటే. కొందరంతా సింపుల్ కూడా తిన్నారు కదా, అందుకని. టేస్ట్ అయితే చూడండి చాలా సూపర్గా ఉంది. మనం కొంచెం మిరపపొడి కూడా వేసుకోండి పైనుంచి. ఒక స్పూన్ వేసుకొని మిరపపొడి కూడా వేసుకొని కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేయండి. సూపర్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా రొట్టెలతో చపాతీలు కూడా చేసుకోండి సేమ్ ఈ విధంగానే. క్విక్ 5 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, కమెంట్. Bye. For more videos, subscribe to our channel. Bye beautiful people.